అంటే మీరు స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు మీ మీ అభిమాన హీరోలు ఎవరు? అప్పుడు నాకు ఏంటంటే పౌరాణిక సినిమాలు అయితేనే ఎన్టీ రామారావు అండి, పౌరాణికాలు, జానపదాలు. సోషల్ ఫిలిమ్స్ అంటే అక్కడే నాగేశ్వరరావు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? నాగేశ్వరరావు గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి కొంత. ఉందని నాకు తెలియదు. అదే ఆయన సినిమాలు అన్ని సినిమాలు చూసేవాడిని. సావిత్రి గారు ఆయన అంటే ఇక మరీ ఎక్కువ చూసేవాడిని. అది తెలియకుండా నా వల్ల కొంత ఇదైంది అనుకుంటా. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఎట్లాగని మీలాంటి జర్నలిస్టే వచ్చినప్పుడు ఏమంటే మీరు నాగేశ్వరరావుని ఇమిటేట్ చేస్తున్నారు, అలా ఇమిటేట్ చేస్తే ఇదోడదని మీ ఒరిజినాలిటీ ఉండాలి అన్నాడు. ఇవి నేను చేయట్లేదండి అన్న. లేదు మీరు ఒకసారి మీరు పాటలు చూసుకోండి అన్నాడు. తర్వాత చూసుకుంటే నిజమే అనిపించింది నాకు. అప్పుడు దాకా ఇమిటేట్ చేస్తానని కూడా నాకు తెలియదు, ఇది కూడా లేదు, చేయాలని కూడా లేదు. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండటం మూలంగా నాగేశ్వరరావు గారి సినిమాలు ఆయన నటన నా హృదయంలో నాటుకోవటం మూలంగా కొంత చేశాననేది అప్పుడు తెలిసింది. ఇక అక్కడి నుంచి అది కాపాడుకొని, అది కాకుండా నా ఒరిజినల్ యాక్షన్ క్యారెక్టర్ అనేది చేయటం అంతే. డాక్టర్ అంటే డాక్టర్ లాగా బిహేవ్ చేయి, కాలేజ్ స్టూడెంట్ స్టూడెంట్ లాగా బిహేవ్ చేయి, ప్రేమికుడు అంటే ప్రేమికుడు లాగా బిహేవ్ చేయి. దాన్ని యాక్టింగ్ అనండి. అదే బిహేవ్ చేయటం. ఆ పాత్ర అంటే ఆ పాత్ర లక్షణాలు అంటే స్వభావం డైరెక్టర్ చెప్పింది గుర్తుపెట్టుకోవడం చేయటం. అదే మీరు సాత్వికంగా ఉంటారు మనిషి. ఇప్పుడు మన బాలయ్య గారు ఎలాగో కొంతమంది ధర్మరాజు పాత్ర అనగానే బాలయ్య గారు అలాగా మనిషి సాత్వికత కంప్లీట్. ఇంత సాత్వికత ఉన్న మీరు చూడగానే మీరు ఎప్పటికీ సాత్వికంగా ఉంటారు. ఇంత సాత్వికత ఉన్న మీరు ఫైట్స్ చేశారు, డ్యాన్సులు చేశారు. అప్పుడు మీరు ఎలా దాన్ని బిగినింగ్లో కొన్ని మంచి యాక్షన్ సినిమాలు కూడా వచ్చినాయండి. భారతంలో ఒక అమ్మాయిని దాసరి గారు డైరెక్ట్ చేశారండి. దాంట్లో రఫ్ క్యారెక్టర్ అది, చాలా మంచి పేరు వచ్చింది. సినిమా కూడా బాగా సక్సెస్ అయింది. ఇలాంటి క్యారెక్టర్లు చేయని ఒకళ్ళు వచ్చి చెప్పారు. కానీ అప్పటి వరకు నాకు వచ్చినవన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలు. నేను అప్పుడు ఒకటే ఆలోచించుకున్నా, కృష్ణ గారిలాగా అంత మాస్ హీరోగా నేను చేయలేను. ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది, వాళ్ళు ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకని నా పర్సనాలిటీకి నా ఇదికి నాగేశ్వరరావు గారు చేసిన సినిమాలు లాంటివి కానీ శోభన్ బాబు గారు చేసిన సినిమాలు లాంటివి చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చేసుకుంటే మనకు బాగా సూట్ అవుద్ది అని అనుకొని ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు సెలెక్ట్ చేసుకొని అయ్యే చేశాను. నేను తీసిన సినిమాలు కూడా చూస్తే అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు. అంటే మీ సినిమాలు ప్రధానంగా మీరు కుటుంబ కథా చిత్రాలుగానే తీసుకున్నాం. కథ హీరోగా ఉండే సినిమాలు, కథే హీరో అంటారు కదా దాసరి గారు ఎప్పుడు కూడా. సో మీ ఇప్పుడు ఈ ఫైట్స్ డ్యాన్సులు చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు సార్? అప్పుడు ఫైట్స్ చేశారు మీరు, చాలా ఫైట్స్ చేశారు. ఫైట్లు తేలికైనా చేయగలిగాను కానీ సాంగ్స్ చేయడం మొదట్లో చూడండి కష్టమైందండి. రిహార్సల్ చేసేవాడిని. సాంగ్ చేసేటప్పుడు డాన్స్ మాస్టర్ గారి ముందుకు చెప్పి నాకు డాన్స్ రాదండి, మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను వచ్చి రిహార్సల్ చేస్తానని చెప్పి ముందుగా వెళ్ళి వాళ్ళ దగ్గర 2 రోజులు రిహార్సల్ కూడా చేసి అట్లా చేసేవాడు. మీ ఫస్ట్ సినిమానే జగమే మాయ కదా? నిజంగానే జగమే మాయని మీరు తెలుసుకున్నారా, గుర్తించారా? అది మాయ అనేది అంటే అది నెగిటివ్ అని పాజిటివ్ రెండో ఉంటాయి, అందులో ఉంటాయి, రెండు ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్ అనేది ఒక సినిమాల్లోనే కాదు, అన్ని చోట్ల ఉంటాయి. జగమే మాయ అన్నారు. జగమే మాయ అంతే. జగమే మాయ సినిమా జగమే మాయ లేదు కదా. అవును, జగమే లోకమే మాయ, లోకమే ఒక మాయ. ఇట్లా అందులో మంచి మోసాలు ఉంటాయి, మంచివి ఉంటాయి, విలన్స్ ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, త్యాగదంలో ఉంటారు, మనం ఊహించడం జరుగుతాయి. అందుకని అందులోంచి మనం ఏం మంచి తీసుకోవాలి అదే తీసుకున్నాం. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతాం, మనం చేద్దాం అనుకున్నప్పుడు ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్న దాంట్లో ఒక నాగేశ్వరరావు గారిని, ఒక ఎన్టీ రామారావు గారిని, అలా వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారు, ఎంత ఇదిగా చేస్తారనేది వాళ్ళని చూసి అనుకున్నా. అలాగే కొంతమందిని ఇలా మాత్రం మనం ఉండకూడదు అని కొంతమంది ఆర్టిస్టులు చూసి డూసు దానికి వీళ్ళు దీనికి వీళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఎలా ఉండాలో నేర్చుకున్నాను కొంతమంది దగ్గర. ఎలా ఉండకూడదో కూడా కొంతమంది మూలంగా నేర్చుకున్నాను. అదే వాళ్ళ జీవితం చూసి కొన్ని పాఠాలు, కొన్ని గుణపాఠాలు లాంటివి వాళ్ళ దగ్గర మనం. తర్వాత మీకు జగమేమాయలు మీరు చేశారు. తర్వాత తిరుపతి సినిమా మీకు ఎక్కువ గుర్తింపు ఇచ్చింది కదా, అది ఎందుకు అలా అంత గుర్తింపు? అంటే అది కూడా చిన్న వేషం అది, అందులో కూడా. అయితే అందరూ ఒక ఇన్స్పెక్టర్ వేషం. ఈ రాజ్బాబు గారు, కమెడియన్ రాజ్బాబు గారు హీరో దాంట్లో. సో వెరీ ఇన్నోసెంట్ అనమాట. ఒక విలేజ్లో ఉండే ఒక ఇన్నోసెంట్ పర్సన్ తన చెల్లెలికి పెళ్లి చేయటం కోసమని డబ్బులన్నీ పుచ్చుకొని మూట కట్టుకొని సిటీకి వస్తాడు. సిటీకి వచ్చి బట్టలు బంగారం అని కొనుక్కోవాలి. ఆ ఇంటికి వచ్చినాడు, ఆ రోజు రాత్రి చీకటి పడిపోవటంగా తిరిగి ఇంటికి వెళ్ళలేక ఎక్కడున్నా ఒక షెల్టర్ కోసం వెళ్తే ఒక అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్లో
అక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోదాం మా ఊరు అని చెప్పి అనుకున్న వ్యక్తి అనుకోకుండా ఆ అపార్ట్మెంట్స్లో ఎలా ఇరుక్కుపోయాడు, ఒక దాంట్లో వెళ్ళిపడతాడు, ఏదో దొంగ వచ్చాడని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యి ఇట్లా అని అనుకుంటే తెల్లవారే లోపల ఆ అపార్ట్మెంట్లో అన్ని రూములు అట్లా చూసే అవకాశం వస్తుంది. అందులో దొంగ నోట్లు ముద్రించేవాళ్ళు కనపడ్డారు, వ్యభిచారం చేసేవాళ్ళు కనపడ్డారు, పేకాట్లాడేవారు కనపడ్డారు, అన్ని రకాల వాళ్ళు కనపడ్డారు. వాటన్నిటిలో కష్టాలు ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వద్దు. ఆ ఇన్స్పెక్టర్గా ఇతన్ని చూసి ఇన్నోసెంట్ చూసి ఇతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చివరికి అతని చెల్లెలే జయసుధ, ఆ చెల్లెల్ని చేసుకునే క్యారెక్టర్ అనమాట. అంటే హీరోకి సపోర్ట్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేప్పటికీ పైగా దాసర్ గారి డైరెక్టరు, మంచి డైరెక్టరు. ఆయన ఒరిజినల్గా నటుడు కూడా కాబట్టి డైలాగ్ ఎలా చెప్పాలో ఎలా చేయాలో కూడా చేసి చూపించేవాళ్ళు, నటించి చూపించేవాళ్ళు. సో అవన్నీ అడ్వాంటేజ్. సో అది మీకు బాగా గుర్తింపు ఇచ్చింది కదా మీ పాత్రకి. సో మీకు సినిమాల్లో వెంటనే అవకాశాలకి రావడానికి ఏ సినిమా మీకు మెట్టుగా నిలిచింది సార్ మొట్టమొదటిలో? అంటే దాసర్ గారి సినిమాలు చాలా సినిమాలు చేశారండి. దాంట్లో భారతంలో ఒక అమ్మాయి అనే సినిమా చేసినప్పుడు అందులో మంచి రఫ్ క్యారెక్టర్, స్టూడెంట్ క్యారెక్టరు, ఆ స్టూడెంట్ నాయకుడు అనమాట. ఇక అందరూ అంతా చాలా నీతిగా ఉండే నాయకుడు, అన్యాయాన్ని ఇది చేయడు, న్యాయానికి నిలబడతాడు, అట్లా అలాంటి క్యారెక్టర్. దానికోసం అవసరం తల్లిదండ్రులను వ్యతిరేకిస్తాడు, ఇంకన్నీ చేస్తాడు. అలాంటి క్యారెక్టర్ ఒక రఫ్ క్యారెక్టరు, మంచి క్యారెక్టర్, మంచి అలాంటిది చాలా మంచి పేరు వచ్చిందండి ఆ సినిమాలో. సినిమా కూడా 100 days ఆడింది. అది బాగా మంచి పేరు తెచ్చింది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు ఎదురు అనేది. ఇది జరుగుతూ ఉండగానే ఎన్టీ రామారావు గారితో అన్నదమ్ముల అనుబంధం క్యారెక్టర్ అది ఎంత బూస్టింగ్ ఇచ్చేసిందంటే సినిమా అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు నన్ను. పేరు కూడా అప్పటికి మురళీమోహన్ అనే పేరు కూడా పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకని అన్నదమ్ముల అనుబంధంలో ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు. అది విపరీతమైన ఇది వచ్చేది. నేను అందుకున్న మొట్టమొదటి 100 days షీల్డ్ కూడా అయింది ఆ సినిమాకి. పైగా ఎంత ఇది ఎన్టీ రామారావు లాంటితో త్రూఅవుట్ ఆయన తమ్ముడుగా, ఆయన నేను బాలకృష్ణ తమ్ముళ్ళుగా ముగ్గురు అన్నదమ్ములుగా చేయటం. అప్పటికి చాలా డిమాండ్లో ఉన్న హీరోయిన్ లత. అదే ఓ పక్కన ఎంజీఆర్ గారితో పెద్ద పెద్ద సినిమాలు, ఎన్టీ రామారావుతో, నాగేశ్వరరావుతో అందరూ చేస్తున్నారు. అంత పెద్ద హీరోయిన్, నా పక్కన హీరోయిన్. అమ్మో ఇంత పెద్ద హీరోయిన్ పక్కన సాంగ్స్ గింగ్స్ అంటున్నారు, చేయగలనా లేదా అని అనుమానం వచ్చి కూడా అప్పటికి డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర రిహార్సల్ చేశాను. దాంట్లో చాలా మంచి పేరు వచ్చేసింది. ఎన్టీఆర్ గారు హిందీ సినిమా తెలుగులో రీమేక్ యాదవ్ కి బారాత్ అని హిందీ సినిమా. ఆ సినిమా తీసేటప్పుడు ఆ సినిమా కూడా చూపించారు నాకు. ఆ సినిమా చూసిన తర్వాత అది ఎంత యాక్టివ్ క్యారెక్టర్, ఎంత బాగా చేస్తాడు, అది మనసులో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దానికి తగ్గట్టుగా చేశాను. అంటే బాలకృష్ణ పరిచయం కూడా మీకు ఆ సినిమాతో అంటారా? అంతే, బాలకృష్ణ పరిచయం కూడా అందులోని.